అరుణాచలం మనకు అమ్మా నాన్న జన్మనిస్తే ఇక్కడ అగ్నిలింగం రూపంలో కొలువై ఉన్న ఆ పరమశివుడు మరు జన్మనిస్తాడని మన హిందూ ధర్మాలు చెబుతున్నాయి. అలాంటి అరుణాచలానికి మా ఈ ప్రయాణం. స్టార్ట్ అయ్యాం, గెట్ రెడీ. మమ్మల్ని దింపడానికి ఉదయం వస్తున్నాడు. ఓకే, జరుగు జరుగు జరుగు. నువ్వు ఎక్కితే నేను పట్టట్లేదు వీడియోతో అంతేగా. రెడీ, స్టార్ట్. మా ఉదయ్ గడి సూది భరిస్తూ ఎలాగోలాగా తిరుగురు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. చెప్పులు కూడా వేసుకొని రాలేదు, మమ్మల్ని దించాలి ఇలా ఆరబాటలో. అటు ఎక్కడికి రా, సబ్బాయి కూడా ఇటు వెళ్తాయి. ఆ దరిద్రుడు గంట ముందు హడావిడి చేసి మేము వచ్చిన గంటకు వచ్చిండు. ఇప్పుడే తిరుగురు నుండి విజయవాడకు బస్సు ఎక్కుతున్నాం. మా బామ్మర్ది ఉదయ్ గారు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆకలి తట్టుకోలేక రామచంద్రపురంలో హైబ్రిడ్ గంకులు తీసుకున్నాం. ఒక్కొక్కటి 20 అంట, 350 అంట. చూడు ఎట్ట తింటుండ్రు. విజయవాడ అంటేనే దుర్గమ్మ, దుర్గమ్మ అంటేనే విజయవాడ. జై భవానీ. ఎందుకు సరదా జస్ట్ ఫర్ ఫన్. సార్ ఏంటి సార్ అది? ఈ ఎట్టు మనకే స్పెషల్. మా ఊళ్ళు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అన్నారు. తీరా విజయవాడ తీసుకొచ్చి మొత్తం ప్రదక్షిణ చేపిస్తున్నారు. ఇదే అరుణాచలం వెళ్ళడానికి మేము బుక్ చేసుకున్న బస్సు, SVKDT ట్రావెల్స్. తీసేది ఫోటోలు కాదురా, వీడియో. అక్కదప్ప ఇవే తగ్గించుకుంటే మంచిది. SVKDT మంచి రిచ్గా ప్లాన్ చేసినట్టున్నారు మా వాళ్ళు. పర్లేదు, మనం ఎందుకు ఎంత రిచ్ అవసరం అంటావా? ఏది కింద పైన ఏయ్ బాబు లేవ్. పిచ్చండి ఇది. ట్రైన్లో జనరల్ పక్కన బాత్రూమ్ పక్కన కూర్చొని వీళ్ళు ఏసీ బస్సులు అంటే మాటలు కాదు. సర్టిగా దెబ్బకి ఉన్నప్పుడు కాలక ఇంకొక 10,000 ఎక్స్ట్రా అయ్యేటట్టున్నాయి. మొత్తానికైతే ఏసీ బస్సు ఎక్కాం. దానికైతే కప్పుకునే దుప్పట్లు ఏం ప్రశాంతత, ఏం ప్రశాంతత. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. Until then, just watch. Good night. బాగున్నాయారా? ఫస్ట్ టైం నాలాంటి దరిద్రుడు అరుణాచలంలో అడుగు పెడుతున్నాడు. ఏమైందో ఏంటో. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే అరుణాచలం. ఇటు నుంచి ఎటు పోవాలి? మన తిరుగురు ఉన్నట్టే ఉంది. పెద్ద స్పెషల్ ఏముందిరా? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వచ్చేసాం. గుడికి వెళ్ళటానికి ఇదే రూటు. మా వాళ్ళు ఇప్పుడే జస్ట్ ఆటో ఎక్కుతున్నారు. ఆటో దిగి గుడి దగ్గరికి ముందుకు వెళ్తూ ఉంటే దారి మధ్యలో మన D10 విన్నర్ ఖమ్మం రాజు బ్రో కలిశాడు. ఒక 5 minutes బ్రదర్తో మాట్లాడి కొంచెం ముందుకెళ్తే చిట్టి మాస్టర్ కూడా కనపడ్డారు. తర్వాత మన హంటర్ సాయి ఆల్ ఇండియన్ ట్రావెలర్ మా ఊరు చెప్పిన హోటల్ కాడికి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. చాలా బాగుంది కదా.
లొకేషన్. సోడాని మనోళ్ళు షాంపూలు సబ్బులు పేస్ట్లు బ్రష్లు మనకు నచ్చలేదు ఇంకొక తెచ్చుకున్న బ్రష్. అక్కడి నుంచి ఇదేంటిదమ్మా ఆంటీ గారు, ఇదేంటిది? అంబులి రాయి ఓ బటర్ మిల్క్. అంబులి రాగుజావ అంట. పేరు ఎప్పుడైనా కానీ చూడటం అయితే ఫస్ట్ టైం. బ్రష్ చేసి ఉంటే ట్రై చేసేవాళ్ళం, బ్యాడ్ లక్ బ్రష్ చేయలేదు. అంబులి అంటే గంజి అంతేనా? అంబులి బటర్ మిల్క్. అంబలి అంటే గంజి. ఓకే ఓకే. మా సాయిగారు చెప్పిన హోటల్ ఖాళీ లేకపోవడంతో మరొక హోటల్లోకి వెళ్ళి రూమ్ అడుగుతున్నాం. అదే మాట్లాడుతున్నట్టున్నారు మనోళ్ళు. ఎక్కడైనా ఖాళీ ఉన్నాయో లేదో చూడాలి. థ్యాంక్ గాడ్ ఉన్నట్టుంది. ఎరా పళ్ళు దూకోవా? నిజమే, అది ముడ్డు కడుక్కోదు, నువ్వు కడుక్కోవా? మొత్తానికైతే విజయవంతంగా రూమ్లోకి వచ్చేసాం. ఇక ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. బెడ్ ఫ్యాన్ బాత్రూమ్ కూడా ఉన్నట్టుంది. ఇది బా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కింద గాలి అమ్ముతున్నదని ఏక మార్చడం ఎక్కింది మా వాడు. అలా అర్థం. ఇట్స్ ఇండియన్ థింగ్స్. కొత్తది కొత్త పాయింట్. రెండు పాతగా ఉన్నాయా? కళ్ళజోడు పెట్టుకోరా ఇక్కడ కళ్ళజోడిగా. Welcome to my party, we're just getting started. It's A time life for is a dream. గిరి ప్రదక్షిణం.